టీ20 ప్రపంచ కప్ లో మరోసారి పాకిస్తాన్ పై భారతే ఆధిపత్యం. కానీ ఈసారి విజయం అంత తేలిగ్గా రాలేదు. మ్యాచ్ లో చాలా వరకు పాక్ ఆధిత్యమే సాగి భారత్ కి ఓటమి భయం తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేయడంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకి కుప్పకూలిపోయింది. రిషబ్ పంత్ 31 బాల్లో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లో నసీం 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా హారిస్ రావు 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మహమ్మద్ అమీర్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో అదరగొట్టారు. అనంతరం బుమ్రాకు తోడు హార్దిక్ పాండ్యా 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులకి పరిమితమైంది. మహమ్మద్ రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ తేలిపోయారు. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఓడించి ఇప్పుడు పాక్ పై నెగ్గిన భారత్ సూపర్ 8 కు చేరడం ఇక లాంఛనమే. లక్ష్యం చిన్నదే కావడంతో ఛేదంలో పాక్ ఆత్మవిశ్వాసంతోనే ఆడింది. భారత్ చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది. పాక్ పేసర్లు విజృంభించిన పిచ్ మీద హర్షదీప్, సిరాజ్ అంత ప్రభావంగా కనిపించలేదు. బుమ్రా తన తొలి ఓవర్లలోనే రిజ్వాన్ వికెట్ కు రంగం సిద్ధం చేశాడు. కానీ ఫైనల్ లెగ్ లో దూబే తేలికైన క్యాచ్ ను వదిలేయడంతో అది పాక్ కు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. స్వల్ప ఛేదంలో పాక్ 26 పరుగులతో వికెట్లేమీ కోల్పోకుండా నిలవడంతో భారత అభిమానుల్లో నిరాశ అమలుకుంది. ఈ స్థితిలో ఉన్న భారత్ ను బుమ్రా బాబర్ ను 13 రన్స్ కి అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఉస్మాన్ 13 పరుగులతో కలిసి రిజ్వాన్ ఇంకో 5 ఓవర్లకు పైగా వికెట్ ఇవ్వకపోవడంతో 10 ఓవర్లలో 57 రన్స్ కి 1 వికెట్ మాత్రమే కోల్పోయి పాకిస్తాన్ లక్ష్యం దిశగా సాగింది. మ్యాచ్ పై ఆశలు సన్నగిలుతున్న సమయం ఇది. ఈ దశలో ఉస్మాన్ ను అక్షర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. భారత సమీక్షలో ఈ వికెట్ సాధించింది. అయినా ఆందోళన తగ్గిపోలేదు. ఎందుకంటే రిజ్వాన్ క్రిజ్ లో పాతుకుపోయాడు. మరోవైపు ఫాకర్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. 12 ఓవర్లకు 72 రన్స్ తో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ ముందంజలో ఉంది. కానీ ఇక్కడి నుంచే భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. వేగంగా ఆడే ప్రయత్నంలో జమాన్ 13 పరుగులకి వెనుదిరిగ్గా రిజ్వాన్ ను బౌల్ చేసిన బుమ్రా భారత శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. షాబాద్ 4 పరుగులు చేసి కూడా ఎక్కువసేపు నిలవలేదు. సాధించాల్సిన రన్ రేటు కూడా పెరిగిపోయింది. 17 ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 5 వికెట్లు కోల్పోయి 90 రన్స్ చేయగా పాక్ కు కష్టంగా మారుతున్న సమయంలో 18 ఓవర్లో ఒక నోబాల్, ఒక వైడ్ వేయడంతో పాటు మొత్తంగా 9 పరుగులు ఇచ్చిన సిరాజ్ ఆ జట్టుకు కొంత ఉపశమనాన్ని ఇచ్చాడు. కానీ ఈ దశలో బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. 19 ఓవర్లో 3 పరుగులే ఇచ్చి ఇఫ్తాకార్ ను 5 రన్స్ కి అవుట్ చేశాడు. ఈ ఓవర్లో అతను 3 డాట్ బాల్స్ వేయడం విశేషం. చివరి ఓవర్లో హర్షదీప్ తొలి బంతికే ఇమాద్ ను 15 రన్స్ కి అవుట్ చేశాడు. దీంతో భారత్ చేతుల్లోకి మ్యాచ్ వచ్చినట్లు కనిపించింది. కానీ 4-5 బంతులకు నవీన్ షా 2 ఫోర్లు కొట్టడంతో కొంత ఉత్కంఠ రేగింది. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.